డెమోక్రాట్లో అక్కడ కొంతమంది ఉన్నారు సిస్టమ్ దాంట్లో క్లియర్ మొత్తం ఉంటారు. ఆయన కూడా కమిటీలు 9 ఉన్నాయి. 9లో కూడా 9 నుంచి ఒక్కొక్క ప్యానల్ నియమించడం జరిగింది. సో ఈ కమిటీ ఏం చేయాలి, అసలు మెయిన్ ఆబ్జెక్ట్ స్కీమ్ వచ్చేసి చెప్పాను కదా 2015 2021 ఆ స్కీమ్స్ పేరు ఏంటంటే ఈ రెండింటిని మధ్య చేసి కాంప్రహెన్సివ్ గా ఒకటే స్కీమ్ గా ఇద్దరు కూడా కాంపిటెంట్ క్వాలిటీ లీగల్ సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని మనోన్యాయం అని చెప్పి ఇంకొక స్కీమ్ ఉంది, ఇంకొక కమిటీ ఉంది, LSUM లీగల్ సర్వీసెస్ యూనిట్ మనోన్యాయం. అది కాంపిటెంట్ లీగల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క నల్సా యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క పర్మనెంట్ అబౌట్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ లేకుండా ఈ స్కీమ్ రావడానికి లీగల్ ఫౌండేషన్ ఏంటంటే కానీ అపోజిషన్ ఫోన్ లో కానీ లేకపోతే బాగోగులు బెస్ట్ ఇంట్రెస్ట్ అతనికి ఏది ఇంపార్టెంట్ ఏది ముఖ్యమో దాని గురించి వాళ్ళు తొందరగా దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది. బలహీనులు కనుక వాళ్ళని పెట్టి ఉంది కనుక చేయండి మన రాజ్యాంగంలో ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ బై సూటబుల్ లెజిస్లేషన్ ఆర్ స్కీమ్స్ ఆర్ ఎనీ అదర్ వే. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ సచ్ స్కీమ్. సో మనం చట్టం ద్వారానే కాకుండా స్కీమ్స్ ద్వారా కూడా బయో స్కీమ్స్ ఆర్ ఎనీ అదర్ వే ఏ విధంగానైనా సరే ఫ్రీ లీగల్ ఎయిడ్ చిన్నపిల్లలకి ఒక చేరే అలాగే ఇక డ్రగ్స్ వచ్చేసేటప్పటికి ఆల్రెడీ చాలా చెప్పారు కాబట్టి నేను సింపుల్గా చెప్పేస్తున్నాను సార్. డ్రగ్స్ వచ్చేసేటప్పటికి చాలా సమాజంలో ఎక్కువగా ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో మగపిల్లలు అందరి పట్ల కూడా పేరెంట్స్ కావచ్చు, ఏదైతే మనం ఒక డిపార్ట్మెంట్ మనం కూడా పిల్లలకి అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా పిల్లల యొక్క బిహేవియర్ ని అబ్జర్వ్ చేయవలసినటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది. ఒక్కసారి డ్రగ్ కి ఎడిక్ట్ అయితే నార్మల్ పర్సన్ అవడానికి చాలా ఇంపాసిబుల్ కల్పించమని మాకు ఆదేశాల పైన వచ్చి ఉన్నాయి. వాటి మీద కూడా మార్నింగ్ మేము కాలేజ్ లో ఈ సెషన్ కండక్ట్ చేయాలనుకున్నాము. మనకి ఈసారి మనకి ఈ ప్రోగ్రామ్ కి మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఈ రెండు కూడా సమాజానికి చైల్డ్ మ్యారేజ్ డ్రగ్ ఈ రెండు కూడా పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటిపై మనందరూ కూడా కలిసినట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ అవకాశం. అలాగే నాసా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వరకు అన్ని స్థాయిలో కూడా ఉచిత న్యాయ సలహాలు అనేది అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏలూరు వారు చెప్పింది ఏంటంటే మనకి బాల్య వివాహాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏ కారణాల వల్ల తర్వాత ఏమేమి శిక్షలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానాతో పాటు ఇప్పుడు పోక్సో యాక్ట్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు అదేవిధంగా గౌరవ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆదేశాల మేరకు డిఎల్ఎస్ఏ భవన్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ జరిగింది. దేని నిమిత్తం అంటే నల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ 2024 ఉద్దేశించి స్టేక్ హోల్డర్స్ అందరూ అంటే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎడ్యుకేషను, పోలీసు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఇంకా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, బీసీ సోషల్ వెల్ఫేర్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఇక్కడ ఏలూరులో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్య భాగంగా ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీలో నాతో పాటుగా మరి మెంబర్సు, అదేవిధంగా ప్యానల్ లాయర్స్ ఒక 8 మంది ప్యానల్ లాయర్స్, అదేవిధంగా పిఎల్బీలు ఒక 10 మంది ఈ కమిటీలో ఉన్నారు. ఈ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది వరకు 2015లో చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ ఒకటి ఉంది. అదేవిధంగా డిజేబుల్ చిల్డ్రన్ సంబంధించి 2015లో స్కీమ్ ఉంది, ఈ 2021లో స్కీమ్ ఉంది. ఈ 2 స్కీమ్స్ని మర్జ్ చేస్తూ 2024లో 2 కలిపి ఈ స్కీమ్ని కొద్దిగా విస్తృతం చేసి దీని స్థాయిని, పనితీరును కూడా కొద్దిగా ప్రభావితం చేస్తూ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 ఏళ్ళ పిల్లలందరికీ
అదేవిధంగా డిజేబుల్ చిల్డ్రన్ అందరికి కూడా ఉచితంగా న్యాయ సహాయం ఇవ్వడం, వాళ్ళకి CICL నేరం చేసిన వాళ్ళు, అదుపులో ఉన్న పిల్లలు, అదేవిధంగా ఎవరికైతే పర్మనెంట్ అబోర్డ్ ఉండదో, ఎవరికైతే పర్మనెంట్ అడ్రస్ ఉండదో అటువంటి పిల్లలు ఎవరైతే హోమ్లో ఉంటారో వాళ్ళకు కూడా ఉచిత న్యాయ సహాయము అన్ని విషయాల్లో వాళ్ళకి అందించాలని, ఉచిత న్యాయ సహాయమే కాకుండా కాంపిటెంట్ లీగల్ ఎయిడ్, క్వాలిటీ లీగల్ ఎయిడ్, వాళ్ళకి అడ్వకేట్స్ని ట్రైన్ చేసి, న్యాయవాదుల్ని ఒక ప్యానల్ని ట్రైన్ చేసి వాళ్ళ తరపున వాళ్ళు తర్ఫీదు ఇచ్చి, అడ్వకేట్స్ తర్ఫీదు ఇచ్చి, పిల్లల తరపున వీళ్ళు అనేక కోర్టుల్లో కానీ, చిల్డ్రన్ కోర్టులో కానీ, అదేవిధంగా చిల్డ్రన్ హోమ్లో కానీ వాళ్ళకి సంబంధించి ఎటువంటి లీగల్ అడ్వైజులు ఇవ్వాలన్నా ఉచితంగా వాళ్ళకి ఇవ్వడానికి ఈ స్కీమ్లో ఒక వెసులుబాటు ఉన్నది. సో దాన్ని తెలియపరచడానికి ఈ ప్యానల్ అడ్వకేట్స్కి కానీ, అలాగే పారాలీగల్ వాలంటీర్స్కి కానీ, ఇక డిపార్ట్మెంట్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నింటికి కూడా కలుపుకొని ప్రొవైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలిపడం జరిగింది. అలాగే అదేవిధంగా ఈ స్కీమ్ రావడానికి ముఖ్యమైన మన భారత రాజ్యాంగంలో ఫౌండేషన్స్ ఏమిటంటే అధికరణం 14, అధికరణం 21, అధికరణం 22, అధికరణం 39A, 39F ఇవన్నిటిని కూడా కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ స్కీమ్ రావడానికి. అదేవిధంగా లీగల్ ఫౌండేషన్స్ ఏమేంటంటే లీగల్ సర్వీస్ అథారిటీ 1987, అదేవిధంగా జూవెనైల్ జస్టిస్ యాక్ట్, అదేవిధంగా పోక్సో యాక్ట్, అదేవిధంగా చైల్డ్ రిలేటెడ్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఫౌండేషన్ అన్నమాట. ఈ స్కీమ్ రావడానికి లీగల్ ఫౌండేషన్స్ అవి. సో ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చిల్డ్రన్ అనేది మెయిన్ థీమ్. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్ అనేది ఏంటి అనేది గమనించాలి. అదేవిధంగా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ వాళ్ళని ఎవరైతే మెయిన్ పాయింట్లో మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్లో ఎవరన్నా అదుపులోకి తీసుకుంటే నేరం చేసిన పిల్లవాడిని ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అంటే ఈ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది. ఇమీడియట్గా ఆన్ రిసీట్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే పోలీసులు పిల్లవాడిని అదుపులో తీసుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారు. మాకు ఇచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే వెంటనే ఈ యొక్క స్కీమ్ ప్రకారం ఎవరినైతే ప్యానల్ అడ్వకేట్ని మేము అపాయింట్ చేసామో ఆ న్యాయవాదిగా ఇతన్ని స్టేషన్కి కానీ లేకపోతే ఆ సంబంధిత OH అంటే అబ్జర్వేషన్ హోమ్ గారిని పంపి అతనికి ఆ యొక్క పిల్లవాడికి ఉచితంగా న్యాయ సాయం అందించడానికి మేము అతన్ని ఈ అడ్వకేట్ని నియమిస్తాం. ఒకవేళ పిల్లవాడికి మాకు అక్కర్లేదు, మాకు సొమ్ముతుంది, ఆర్థిక సొమ్ముతుంది, ప్రైవేట్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంటామంటే ఏం పర్వాలేదు. ఈ స్కీమ్ ప్రకారం బట్టి ఖచ్చితంగా ఎవరైనా పిల్లవాడిని 18లో పిల్లవాడిని కనుక అరెస్ట్ చేస్తే కనుక అదుపులో తీసుకుంటే కనుక మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది. సో వాళ్ళకు బాధ్యతలు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా ఈ స్కీమ్లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు ఏంటని తెలియపరచడానికే ఇవాళ సభ ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, UV లైట్ స్టెరిలైజర్, ULV ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ.